పిల్లలు పుట్టట్లేదా? అయితే బీఫ్ బిర్యానీ చేసుకొని తినండి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కావాలంటే ఆ శ్లోకాన్ని పెడుతున్నాను చూడండి. ఇంద్రుడు దున్నపోతుల మాంసం తిని సోమరసం తాగాడు అని 5వ మండలం ఋగ్వేదం చెప్తుంది. అలాగే బ్రాహ్మణులు ఖచ్చితంగా మాంసాహారం తినాలి, లేకపోతే వారు నీచ జన్మల్లో పుడతారు అని మనుస్మృతి చెప్తుంది. ఒకసారి చూడండి. ఇంద్రుడు ఋగ్వేదంలో సూర్యుని పెళ్లి అవుతుంది. ఆ సూర్యుని పెళ్లికి విందు చేస్తారు. ఆ విందులో పశువులను ఎద్దు మాంసాన్ని కోసి పెడతారు. ఋగ్వేద సంహిత, ఇది ఋగ్వేద భాష్యం, ఋగ్వేద సంహిత. ఆర్య సమాజాలను గుర్తించినటువంటిది ఇది. ఆర్య సమాజాలను ముద్రించినటువంటిది ఋగ్వేద సంహిత. ఋగ్వేదం 10వ మండలం 28 3వ శ్లోకం. 10:28 ఏం చెప్తుందో చూద్దాం. పచంతితే వృషభాన్ అత్సి, పచంతితే వృషభాన్ అత్సి, పచంతితే వృషభాన్ అత్సి. ఇంద్రుడు ఎద్దు మాంసం తిన్నాడు. పచంతితే వృషభాన్ అత్సి, ఇంద్రుడు ఎద్దు మాంసం తిన్నాడు. సరే, ఇంకా చూద్దాం. అదే మంత్రం, అదే దాంట్లో 10:86 14. 35 ఎడ్ల మాంసాన్ని తిన్నాడు. 35 ఒకేసారి దానికి రకరకాల జంతువులకు సంబంధించినటువంటి మాంసాన్ని తిన్నాడు. 8:77 10. 8:77 10. అగ్నిహోత్రునికి దున్నపోతులను బలిచ్చారు. అగ్నిహోత్రునికి దున్నపోతులను బలి అంటే దేవతలు అగ్నితో సహా. అగ్నిమీరే పురోహితం హోతారం రత్నధాతమం అన్నాడు కదా ఋగ్వేదంలోని మొదటి శ్లోకమే అది. సోమస్యత మద ఇంద్రచ్చకార, సోమస్యత మద ఇంద్రచ్చకార. బిర్రుగా దాగి ఎద్దు మాంసం తిని కామ క్రీడ చేసినటువంటి వాడి ఇంద్రుడు.